5 రోజులైనా ఇంకా ముంపులోనే ఉంది భండారి లేఅవుట్. అపార్ట్మెంట్ వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. నీటిని క్లియర్ చేసేలోపే మళ్లీ పైనుంచి నీరు వచ్చి ఈ ఏరియాలోనే నిలువ ఉండిపోతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. పిల్లలను బంధువుల ఇళ్లకు పంపించి తాము మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటున్నారు బాధితులు. భండారి లేఅవుట్ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. బండారి లేఅవుట్ లో ఇక్కడ అపార్ట్మెంట్ లో వాసుల కష్టాలు ఇంకా తీరలేదు. వారం రోజులుగా వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి మళ్ళీ పై చెరువులో నుంచి కాలనీలోకి వాటర్ వస్తున్న పరిస్థితి. దీంతో మళ్ళీ ఇబ్బందులు పెడతాయన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న అపార్ట్మెంట్ లో 14 ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు కేవలం 4 మాత్రమే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వైపు నుంచి కానీ జిహెచ్ఎంసీ వైపు నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కోరుతున్నారు, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారితో మాట్లాడి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎటువంటి సహాయాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి కోరుతున్నారు? సహాయం సంగతి దేవుడేరు కానండి, అసలు ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అవుట్ఫ్లో ఎంత వెళుతోంది, ఎన్ని రోజులకి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అనేది చెప్పే నాదుడు ఒక్కడో లేడు ఈ రోజు వరకు. అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మేము ఇది 100% రెక్టిఫై చేశాము, నో ఇష్యూ అని చెప్పేసి. బట్ వారం రోజులైనా సరే ఒక 2 రోడ్లు మునిగిపోతే దాన్ని క్లియర్ చేయడానికి ఇంత ఇష్యూ ఎలా అవుతుందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు. ఇక శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు జరుగుతుందో మాకు అసలు ఇప్పటికీ ఐడియా లేదు. సో అది మా సిచ్యువేషన్ రైట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు వారం రోజులైంది, ఇంకా నిన్న సాయంకాలం కొంచెం ఫ్లో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఫ్లో పెరిగింది. ఇంకెన్ని రోజులు మేము సెలవులు పెట్టుకుంటూ కూర్చోవాలి ఇలాగా? మా పరిస్థితి ఏంటి? పిల్లల్ని అందరినీ పంపించేసాం, ఓన్లీ బిక్కుమంటూ 4 ఉన్నాం. ఎప్పుడు అది పగులుతుందో తెలియదు, ఎవరో ఇచ్చే నాదుడు లేడు, సమాచారం ఇచ్చేవాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది మా సిచ్యువేషన్. ఇగో ఆ వాచ్మెన్ చూడండి, ఆయన ఎలా ఉన్నాడో దీనావస్థలో, ఆ ఖాళీ కూడా దెబ్బతీలింది. అది మా పరిస్థితి. మీరు చెప్పండి, మీ కుటుంబ సభ్యులు అంతా ఎక్కడున్నారు, మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు? ఇది చాలా దీనకర పరిస్థితి అండి. అంటే ఎట్లా అంటే, ఇది ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది, లేకపోతే ఈ గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది, అప్పుడే అప్రూవ్స్ ఇచ్చారు, ఇప్పుడు అప్రూవ్స్ ఇచ్చేసారు అని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళు కామెంట్లు పెట్టుకుంటున్నారు. కానీ అసలు ఏ గవర్నమెంట్ ఇచ్చినా సరే ముందు ప్రజల్ని ఎలా కాపాడాలి అనే సిచ్యువేషన్ చూడట్లే. ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తున్న ఫ్లోటింగ్ని ఆపలేకపోతున్నారు. సరే ఎటు నుంచి వెళ్ళాలి, ఈ వాటర్ ఎలా వెళ్ళాలి? 20వ తారీఖు మొదలైంది, ఈరోజు 25వ తారీఖు. 25వ తారీఖు అయినా సరే ఈ ఫ్లోటింగ్ అలాగే ఉంది. అసలు స్నానాలకి వాటర్ లేదు, వాటర్ రాదు, వస్తే ఒక బాటిల్ పడుతుంది. అందరికీ ఎలా సరిపోతుందండి? ఇన్ని 100 అపార్ట్మెంట్లు పైనే ఉన్నాయి ఇక్కడ. కనీసం ఒక 2 ట్యాంకర్లు 3 ట్యాంకర్లు వస్తే ఈ పక్క సరిపోతుంది. ఎట్లా బిక్కుమంటూ ఉంటున్నాం మేము. భయం వేస్తుంది, ఎప్పుడు కింద భీములు ఎలా పగిలిపోతాయని భయం. ఇప్పుడు కెమెరామెన్ ఫనీ చూపిస్తున్న విజువల్స్, ఈ అపార్ట్మెంట్ వాసులు ఎక్కడైతే మాట్లాడుతున్నా వాళ్ళు పైకి రావడానికి ఉన్న వే అది. వాళ్ళంతా కూడా అక్కడ సిమెంట్ ఇసుక బస్తాలు వేసుకొని వాళ్ళంతా పైకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు 14 ఫ్యామిలీస్ ఉంటే కేవలం 4 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి వాటర్ మళ్ళీ రావడంతో వాళ్ళు కొంత టెన్షన్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరొకరు ఉన్నారు ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పటి వరకు ఎటువంటి రిలీఫ్ మెజర్స్ మీ వరకు అందిన పరిస్థితి, ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? వాటర్ త్వరగా క్లియర్ చేయాలండి. వాటర్ ఎలా క్లియర్ చేయాలండి ఎందుకంటే ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది, అవుట్ఫ్లో మార్గం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ క్లియర్ చేసినా వాటర్ మొత్తం వచ్చి మా అపార్ట్మెంట్ మా రోడ్డు పక్కనే ఉంటున్నాయి. వాళ్ళవన్నీ మావి క్లియర్ చేయాలంటే ఆ పైవన్నీ క్లియర్ చేసుకుని రావాలి, కానీ అక్కడ క్లియర్ చేస్తున్నారు, అవన్నీ వచ్చి ఇక్కడ బ్యాంక్ అవుతుంది. ఎందుకంటే డౌన్ సరిగ్గా పెట్టకపోతే, అవుట్ఫ్లో లేకపోతే మొత్తం అంతా ఇదే పరిస్థితి. 4-5 రోజులు మాకు 4 రోజులుగా మిగతా పాలు సహాయాలు అందరూ అన్ని చేస్తున్నారు, కానీ ఈ వాటర్ బయటకు వెళ్ళటానికి కోసం అనేది ఎవరు సరిగ్గా చేయట్లా. ఆ ఒక్కటే మేము అడుగుతున్నాం. ఇప్పుడు నిన్న ఎవరన్నా కనపడిన ప్రతి అధికారిని అదే అడిగాము, ఇవాళ అదే మీడియా సోదరుల ద్వారా చెప్పడం కూడా అదే జరుగుతుంది. వాటర్ బయటికి వెళ్ళటం అనేది సరిగ్గా చేయకపోతే ప్రాబ్లం ఇంకా మౌంట్ అవుతుంది, కానీ ప్రాబ్లం సాల్వ్ అవునట్టు కాదు. అలాగే పరిష్కారం శాశ్వతంగా దాన్ని ఇంత ఉధృతంగా రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ భవిష్యత్తులో దాని శాశ్వత పరిష్కారం చేయాలి. మొత్తం మీద ఈ కాలనీ వాసులు కానీ అపార్ట్మెంట్ వాసులు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకుల బ్లేమ్ గేమ్ ఆపాలంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ప్రధానమైన వాదన కూడా వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఫన్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.